ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ఈ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ శ్రోతలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ పరిచర్యను ఈ రీతిగా కొనసాగిస్తున్న దేవునికి నా హృదయపూర్వకమైన స్తోత్రాలు. రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత ఎపిసోడ్లో మనము క్షమాపణ లేని పాపమును గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేశాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వాక్యంలో దేవుని మాట ఏ రీతిగా సెలవిస్తుందో మనము చదువుకున్నాం. మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి
క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. 32వ వాక్యాన్ని గమనించినట్లయితే, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని దేవుని వాక్యాన్ని మనము గ్రంథంలో చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువారు ఒకసారి దయ్యము పట్టినటువంటి వ్యక్తిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతడు గ్రుడ్డివాడుగాను, మోగవాడుగాను మరియు దయ్యము పట్టిన వ్యక్తిగా మనము గత ఎపిసోడ్లో గమనించాం. అతని యొద్దకు అనగా యేసు ప్రభువారి యొద్దకు ఎప్పుడైతే ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారో ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తి కలిగిన వానిగా అనగా చూపు కలిగిన వ్యక్తిగా, అందుకు అక్కడున్నటువంటి సకల ప్రజానీకము ఆ అద్భుతాన్ని చూసి వారందరూ ఆశ్చర్యపడినట్లుగా అనగా వారందరూ విస్మయం పొందినట్లుగా మనము లేఖన భాగంలో గమనించాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము ఎరుగక వారు ఆనాటి కాలంలో యూదుల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన తెగైన పరిసయ్యులు ఆయన చేసిన సూచక్రియలను మహత్కార్యాలను గమనించి యేసు ప్రభువారి గురించి వారంటున్న మాటలను మనము లేఖన భాగంలో చూద్దాం. వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలనని దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదు అని అన్నట్లుగా మనం గమనించాం. కానీ దేవుని మాట అనగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని సాక్షాత్తు శరీరధారి అయిన సృష్టికర్త అయిన దేవుడు ఆనాటి ప్రజలకు ఆయన వాక్ శక్తి ద్వారా తెలియజేస్తున్నా కానీ నమ్మని స్థితిలో ఉన్నట్లుగా మనము లేఖన భాగంలో గమనిస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి? వీరు యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని విమర్శిస్తున్నట్లుగా లేఖన భాగంలో అనగా దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ లేని పాపము అంటే ఈ లోకంలో ప్రతి చెడు క్రియకు క్షమాపణ ఉన్నది అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నాడు. మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమించబడును అని సాక్షాత్తు యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఏ పాపానికి క్షమాపణ లేదు అని మనం గమనించినట్లయితే ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు అని దేవుడు అనగా యేసు ప్రభువారు సూటిగా సెలవిస్తున్నాడు. ఆత్మ విషయమైన దోషణ అంటే ఏమిటి? కళ్ళ ఎదుట ఆయన గుడ్డివానికి చూపునిస్తుంటే గమనించారు, చెవిటివానికి వినే శక్తి అనుగ్రహించినప్పుడు కళ్ళారా చూశారు, చనిపోయిన వారిని సైతం లేపినప్పుడు కళ్ళారా చూశారు. కానీ ఆయన దైవత్వాన్ని మాత్రం వారు విమర్శిస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంటే సాక్షాత్తు దేవుడు ఆయన జననం అనగా ఈ లోకానికి వచ్చిన సందర్భంలో దేవదూత ద్వారా ఏ మాట పలికించాడో ఒకసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వాక్యాన్ని గమనిద్దాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని
అక్కడ కన్యక అయిన మరియ అనగా యేసు ప్రభువారిని గర్భము ధరించిన కన్యక అయిన మరియను ప్రధానము చేసుకున్న యేసేపుతో సాక్షాత్తు దేవుడు దేవదూత ద్వారా పలికించిన మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. ఏమిటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. యేసు అనే పేరునకు అనగా నామమునకు అర్థం ఏమిటి అంటే ప్రజల పాపముల నుండి రక్షించేవాడు అనగా ఆయన ఈ సకల మానవాళి యొక్క పాపముల నుండి విడిపించుటకు పరలోకమును విడిచి భూలోకానికి ఏతించిన శరీరధారి అయిన యేసుక్రీస్తుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యమును ఈ రీతిగా రాయబడి ఉంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. అలాగే 14వ వాక్యాన్ని గమనించినట్లయితే ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏ వాక్యము? ఆదియందు ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. దేవుని మాట, ఆ మాటే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ అస్. మన మధ్యలో నివసించెను. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకములోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క పరిచర్య ఏ రీతిగా కొనసాగింది అని మనం గనక గమనించినట్లయితే మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 4వ అధ్యాయం 23వ వాక్యమును ఒకసారి గమనిద్దాం. శరీరధారి అయిన వాక్యం అనగా దైవత్వం ఈ లోకంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన ఈ లోకంలో ఆయన అనుసరించిన విధి విధానములను, సేవా పరిచర్యను ఒకసారి గమనించినట్లయితే 23వ వాక్యంలో యేసు సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ఆయన మొదటగా ప్రజల పట్ల చేసిన సేవా దృక్పథము ఏమిటి అనగా టీచింగ్ ఇన్ దైర్ సినగోగ్స్ గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ అనగా దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండవదిగా ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు, హీలింగ్ ఎవ్రీ డిసీజ్ అండ్ ఎవ్రీ అఫ్లిక్షన్ అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదటిగా ఆయన రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించినట్లుగా గమనిస్తున్నాం. రెండవదిగా ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. మూడవదిగా నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ అనగా దయ్యము పట్టిన వారిని ఆయన బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన యొద్దకు వీరందరినీ తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకు, బాధకు కారణం ఏమిటంటే మానవుని యొక్క పాపము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అనగా పాపమునకు వచ్చు జీతము మరణము, మరణము కలుగుటకు వ్యాధి కారకము, వేదన కారకము. అంటే ఈ లోకములో మానవుడు దేవుని పట్ల చూపిన అవిధేయతకు కారణమే ఈ లోకములో రకరకాల సమస్యలకు మూలాధారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని
శరీరధారి అయిన యేసుక్రీస్తు వారు ఆయన మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. రెండవదిగా అనేక రకాలమైనటువంటి సమస్యలతో, రోగములతో, వ్యాధులతో బాధపడుచున్న వారిని స్వస్థపరిచినట్లుగా, మూడవది దయ్యపు శక్తుల చేత పీడించబడి వేదనల పాలైన వారిని వారి యొక్క వేదనల నుంచి విడిపించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. యేసు ప్రభువారిలో ఉన్నటువంటి ఈ గుణగణాలన్నిటినీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులు ఎరిగి కూడా ఆయనను విస్మరించినట్లుగా, అనగా ఆయనను దేవునిగా అంగీకరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వాక్యంలో ఆయన వారి తలంపులను ఎరిగి, ప్రియ సహోదరి సహోదరుడా, ఏమిటి వారి తలంపులు, ఏమిటి వారి యొక్క ఆలోచనలు? ఇవన్నీ ఏదో మంత్రాల చేతను తంత్రాల చేతను యేసు ప్రభు ఏదో అద్భుతాలు చేస్తున్నాడే కానీ ఆయన దేవుని శక్తి చేత ఈ యొక్క కార్యాలు చేస్తున్నాడని వారు అంగీకరించకుండా సృష్టికర్త అయిన దేవుణ్ణి తృణీకరిస్తున్న విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుకనే అనగా సాక్షాత్తు ఆ సృష్టికర్తను వారు నిరాకరించుతున్న దానిని ఆత్మ విషయమై విరోధముగా, అనగా వారు ప్రవర్తిస్తూ మాట్లాడుతున్న దానిని క్షమాపణ లేని పాపముగా యేసు ప్రభువారు ఎంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకంలో శిలువ యాగం చేసే సమయంలో ఇద్దరు దొంగలను గురించినటువంటి వృత్తాంతాన్ని మనము గమనిద్దాం. ఏమిటి? ఆయనతో పాటు ఇద్దరు శిలువ వేయబడినట్లుగా లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఏమిటి? లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వాక్యం, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము అంటున్నాడు. అంటే మెట్టుకు ఈ వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఎడమవైపోడు కుడివైపు వాడు అని రాయబడలేదు, కానీ నేరస్తులలో ఒకడు, అనగా మానవుని యొక్క నైజం ఏమిటి అనగా చనిపోతున్న క్షణాలు దగ్గర అవుతున్నప్పటికీ అతని యొక్క పాపపు స్థితిని విడిచిపెట్టకుండా ఇంకా దానినే కోరుకున్న స్థితిని ఈ శిలువపై ఉన్న మొదటి దొంగ సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ స్థితిలో వాస్తవానికి యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము. అంటే ఆయన రక్షకుడన్న సత్యాన్ని గమనించాడు, కానీ ఈ లోక సంబంధమైన రక్షణ మాత్రమే కోరుకుంటున్నట్లుగా గమనిస్తున్నాం. అందుకని యేసు ప్రభు వారిని సంబోధిస్తూ ఉన్నాడు. ఏమిటని? నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. వాస్తవానికి దేవుని యొక్క వాక్యము శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించిన యేసుక్రీస్తులో ఉన్న ఆ పూర్తి పేరులో క్రీస్తును మాత్రమే అతను స్వీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే క్రీస్తు అనే మాటకు అర్థం ఏమిటంటే అభిషిక్తుడు, అనగా దేవుని చేత, దేవుని ఆత్మ చేత అభిషేకము నుండి తద్వారా ఈ లోకంలో అద్భుతాలు, మహత్కార్యాలు, దేవుని కార్యాలు చేసిన దేవుని కుమారుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే మెట్టుకు ఈ శిలువపై ఉన్న వేలాడవేయబడుచున్న యేసు ప్రభు వారితో పాటు ఉన్న ఇద్దరు దొంగలలో ఒక దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా. అంటే అర్థమేంటి? నీవు మమ్మల్ని రక్షించే రక్షకుడివే, కానీ మా యొక్క వేదనల నుండి, నా బాధల నుండి నన్ను ఇప్పుడు తప్పించు అని ఇంకా
ఈ లోక సంబంధమైన రక్షణనే కోరుతున్నాడు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత శాశ్వతమైన జీవితంలో అతని యొక్క స్థితి ఏమిటో గతి ఏమిటో ఎరుగక అతను భౌతిక సంబంధమైన రక్షణ మాత్రమే కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి వానితో ఒక మాట అంటున్నాడు. ఏమిది? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. అంటే ఈ వ్యక్తి క్రీస్తును అనగా యేసు ప్రభువారిలో ఉన్న క్రీస్తుని ఎరిగున్నాడు, కానీ యేసును ఎరగనట్లుగా మనం చూస్తున్నాం. యేసు అనే మాటకు అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అన్న మాటను పక్కన పెట్టి క్రీస్తు అనే మాటను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి? తన జీవితంలో ఒక అద్భుతం జరగాలి. ఏమిటి అద్భుతం అంటే అతను శిక్షా విధిలో ఉన్నాడు. ఏంటి? ఆనాటి కాలములో బందిపోటు దొంగగా జీవించిన ఈ ఇద్దరు నేరస్తులు ఒకవేళ అనేక మందిని దోచుకొని ఉండవచ్చు, అనేక మందిని హత్య చేసి ఉండవచ్చు, అనేక మందిని అనగా తన ఇరుగు పొరుగు వారిని సమాజంలో ఉన్న ఇతరులను ఇబ్బంది పాలు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ అదే స్థితిని ఆ శిలువపై ఉన్న మొదటి వాడు కోరుకుంటున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అయితే రెండవ వాడు వానిని గద్దించి, ఎవరిని గద్దిస్తున్నాడు? తనతో పాటు శిక్షా విధిలో ఉన్న మొదటి దొంగను గద్దిస్తున్నాడు. అతను కుడివైపు దొంగ ఎడమవైపు దొంగ అని రాయబడలేదు, కానీ మెట్టుకు మొదటి వాణిని గద్దిస్తున్నట్లుగా ఎవరు? రెండవ వాడు అనగా అదే శిక్షా స్మృతిలో ఉన్న వ్యక్తి, అనగా ఏదో నేరములు చేసి శిలువ శిక్షలో అనగా శిక్షా స్మృతిలో ఉన్న రెండవ వాడు మొదటి వాణిని గద్దిస్తున్నాడు. ఏమిటి? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని అనెను. మొదటి వాడైతే క్రీస్తును చూస్తున్నాడు, కానీ రెండవ వాడు యేసును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనగా ఈ లోకమందును పరలోకమందును శాశ్వతమైన జీవితాన్ని ప్రసాదించి రక్షణను అనుగ్రహించి, రక్షణ అనే పదానికి అర్థం ఏమిటంటే మనమున్నటువంటి ప్రతి విధమైన శిక్షలో నుండి తప్పించబడటమే రక్షణ. అనగా నీ రోగములో నుంచి తప్పించబడుట, నీ సమస్యలోంచి తప్పించబడుట, ఈ లోక సంబంధమైన ప్రతి ఇరుకు ఇబ్బందులో నుంచి తప్పించబడుట, మరియు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత శాశ్వతంగా మన కొరకు ఎదురు చూస్తున్న ఇబ్బందులు ఏమిటి అనగా అది నిత్య నరకం. దానిలో నుండి కూడా తప్పించబడటమే రక్షణ అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మెట్టుకు ఇద్దరూ రక్షణనే కోరారు. మొదటివాడు రక్షించమంటున్నాడు, రెండవ వాడు రక్షించమనే కోరుకుంటున్నాడు. మొదటివాడేమో ఈ లోక సంబంధమైన శిక్షా స్మృతిని తప్పించమని యేసు ప్రభువారిని అడుగుతున్నాడు. రెండవ వాడైతే ఈ లోకములో నుండి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత సంభవించబోయే అనగా ఆ నిత్య రాజ్యములు రెండు ఉంటాయని, అది ఒకటి పరలోకమని, రెండు నిత్య నరకమని. ఈ రెండిట్లో దేనిని కోరుకుంటున్నాడంటే దేవునితో పాటు దేవుని నివాస స్థలమైన పరలోకమును కోరుకుంటున్నట్లుగా ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకని యేసు అనే మాటను సంబోధిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యేసు అంటే తన పాపముల నుండి తప్పించే దేవుడనే సత్యాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వాడై
క్రీస్తు అనే మాట అంటలేదండి. యేసు నా పాపము నుండి నన్ను రక్షించి ఈ లోక సంబంధమైన శిక్షను నేను అనుభవించి కొద్ది క్షణాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ నాకు కావాల్సింది నీ రాజ్యం, నీతో పాటు ఉండే ధన్యత నాకు ప్రసాదించమని కోరుకుంటున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ ఇద్దరి దొంగలలో ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, మొదటివాడు ఇహ సంబంధమైన రక్షణను కోరుకుంటున్నాడు, రెండవ వాడు శాశ్వతమైన రక్షణను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు కోరిన ప్రార్థనా విజ్ఞాపనలో యేసు ప్రభువారు రెండవ వాని యొక్క విజ్ఞాపనను అంగీకరించినట్లుగా చూస్తున్నాం. ఏమిటది? నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని వానికి గొప్ప వాగ్దానం చేసినట్లుగా దేవుని మాటల్లో చూస్తున్నాము. యేసు ప్రభువారు వానిని చూచి నేడే నీవు నాతో కూడా పరదేశులో అనగా దేవుడుండే ఆ నిత్య రాజ్యంలో చోటు కల్పించినట్లుగా ఈ లేఖన భాగంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన. కృపగల దేవా యేసయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ మాటలను వినుచున్న ఈ టీవీ ప్రేక్షకులందరినీ దీవించి వారి అవసరతలు తీర్చి రోగములు బాధల్లో నుండి విడిపించి వారి జీవితములలో గొప్ప కార్యములను జరిగించి రక్షణలోనికి నడిపించుమని యేసుక్రీస్తు శక్తిగల పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 81386, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు, పిన్ 522001. అవర్ అడ్రస్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 8-13-86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు, పిన్ 522001. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 9676120160 మరియు 9966744507.